ఎన్టీఆర్ పేరు వింటే చాలు తెలుగువారి నరనరాల్లో ఒక ఉద్వేగం ప్రవహిస్తుంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగమైన తెలంగాణతో ఇక్కడి ప్రజలతో అన్నగారికి ఉన్నటువంటి అనుభవం ఎనలేనిది. హైదరాబాద్ను ఒక ఆధునిక విశ్వనగరంగా మార్చడంలో పునాదులు వేసింది ఎన్టీఆర్ అంటే అతిశయోక్తి కాదు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు తెలంగాణ నేల ఆయనకు బ్రహ్మరథం పట్టింది. అప్పటి వరకు కొన్ని వర్గాలకే పరిమితమైన రాజకీయ అధికారాన్ని తెలంగాణలోని వెనుకబడిన వర్గాలకు, సామాన్యులకు దక్కేలా చేసింది అన్నగారే. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఆయన నినాదం తెలంగాణ పల్లె పల్లెకు చేరింది. రాజకీయ సంస్కరణలు ఒక ఎత్తైతే హైదరాబాద్ను కేవలం పరిపాలనా నగరంగా కాకుండా ఒక సాంస్కృతిక, పారిశ్రామిక హబ్గా మార్చడంలో ఎన్టీఆర్ విజన్ అద్భుతం. ఇవాళ మనం చూస్తున్న గ్లోబల్ హైదరాబాద్కు ఆనాడే ఆయన గట్టి పునాదులు వేశారు.